వికారాబాద్ మహిళా మర్డర్ కేసులో చిక్కుముడి విడింది మృతురాలు చేవెళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. 4 రోజుల కిందట అనసూయ హత్య జరిగింది. అటవీ ప్రాంతంలో చీర కొంగు బిగించి మర్డర్ చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టారు నిందితుడు. అనసూయను హత్య చేసింది రామస్వామిగా గుర్తించారు. నిందితుడు రామస్వామిపై సీరియల్ కిల్లర్గా గుర్తింపుంది. బాబు అలియాస్ రామస్వామిపై గతంలో కూడా 5 కేసులు నమోదయ్యాయి. అక్రమ సంబంధాలు పెట్టుకొని 5గురిని హత్య చేశాడు ఇప్పటివరకు రామస్వామి. మొత్తం మీద వికారాబాద్లో సీరియల్ కిల్లర్ భాగవతం బయటపడింది. ఇప్పటివరకు 5గురిని హత్య చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. బాబు అలియాస్ రామస్వామిపై గతంలో కూడా కేసులున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక అనసూయను హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా తెలుస్తుంది. 4 రోజుల కిందట అనసూయ హత్య జరిగింది. అటవీ ప్రాంతంలో చీర కొంగు బిగించి మర్డర్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక మృతురాలు చేవెళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, వికారాబాద్ మహిళా మర్డర్ కేసు సంబంధించిన అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? వికారాబాద్ మహిళా మర్డర్ కేసు చిక్కు వీడిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 రోజుల క్రితం తనని బ్రూటలీ మర్డర్ చేశారు. అతి దారుణంగా ఎవరు గుర్తుపట్టకుండా తన మీద బీరు పోసి మరీ తగలబెట్టారని మనకు తెలిసిన విషయం. అది ఇప్పుడు నిందితుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సీరియల్ కిల్లర్. గతంలో కూడా అతనికి చాలా అక్రమ ఎఫైర్స్ ఉన్నాయని చెప్పి పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఆయన మీద ఆల్రెడీ 5 కేసులు అయితే నమోదయ్యి ఉన్నాయి. ఎప్పుడు చూసినా పారిపోతూ ఉంటారు. కానీ ఈసారి పోలీసులు పట్టుకున్నారు అతన్ని. అదే మృతురాలు మాత్రం చేవెళ్లకు సంబంధించిన అనసూయగా గుర్తించారు. తనకి 30 సంవత్సరాలు ఉంటుంది. ఆ రోజు ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిసింది. అతను ఆ అమ్మాయిని లొంగబరుచుకునే ప్రయత్నం చేశాడు, ఆ మహిళను. కానీ తను ససేమీరా అనడంతో తనని మత్తులో తనని తాగిపించి ఆ లోపలికి తీసుకెళ్లి అడవి ప్రాంతంలో తనని తన శారీ చున్నీతోనే తనకి గొంతుతో ముడివేసి అదేవిధంగా గుర్తుపట్టకుండా ఎవరు కూడా తన మొహాన్ని గుర్తుపట్టకుండా పూర్తిగా తగలబెట్టారని కూడా మనకు తెలిసిందే. కానీ ఎవరైతే అంత కూడా ఉన్నారో పోలీసులు అయితే పట్టుకున్నారు. కానీ చాకచక్యంగా ప్లాన్ వేసి లోపలికి పకడ్బందీగా ఆ ఫారెస్ట్లో ఎవరు గుర్తుపట్టని ప్లేస్లో అతన్ని మహిళను తీసుకెళ్లి వేధించి మరి తనను నేను ఒప్పుకోను, దీనికి ససేమీరా నేను లొంగను అన్నదానికి కక్షపూర్వకంగా తను చంపారు అని కూడా మనకు తెలిసిన విషయం. రైట్. అయితే పోలీసులు అంటే సీరియల్ కిల్లర్కి సంబంధించి ఏం చెప్తున్నారు? గతంలో కూడా ఇతనిపై 5 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ కేసులకు సంబంధించి అట్లాగే సీరియల్ కిల్లర్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా ఈ సీరియల్ కిల్లర్ పైన అదే విధంగా చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆడవాళ్ళని వేధిస్తూ ఉంటాడు. అంటే ఒక విమెనైజర్ అని కూడా చెప్పొచ్చు. ఆడవాళ్ళ పైన మోజు తీర్చుకోవడానికే ప్రత్యేకంగా కొంతమంది మహిళలను టార్గెట్ చేసి వాళ్ళతో స్నేహం చేసి చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసి వాళ్ళని తాగిపించడం, లేదంటే వాళ్ళకి మాయ మాటలు చెప్పి దాని తర్వాత వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలోనే చాలామంది ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. తన మీద లొంగని కారణంగా గతంలో కూడా ఒక హత్య చేశారని చెప్పి మనకు వస్తున్న సమాచారము. కానీ తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ప్రతిసారి. కానీ ఈసారి పోలీసులు చాలా ప్లాన్ వేసి టీమ్గా విడిపోయి అతన్ని పట్టుకోవడం కూడా జరిగింది. అతనికి మాత్రం తీవ్రమైన శిక్షలు ఉంటాయని పోలీసులు చెప్పడం జరుగుతుంది. రైట్. అయితే ఈ కేసు ఎట్లా ఛేదించారు? 4 రోజుల కిందట హత్య జరిగింది అటవీ ప్రాంతంలో. దీనికి సంబంధించి పోలీసులు ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు? ఇక నిందితునికి సంబంధించి అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా ఏ విషయాలు రాబట్టారు? దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా ఎటువంటి ఎవిడెన్స్ లేకపోయినా టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఆ రోజు ఫోన్స్ ఎక్కడెక్కడ ఆ చుట్టుపక్కల ఫోన్స్ ఎవరివైనా ఉన్నాయా అని అది ఒకటి, ఇంకోటి ఏదైనా మిస్సింగ్ కేసు అయితే నమోదైందని పూర్తిగా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎవరైనా మిస్సింగ్ కేసు నమోదయ్యాయని అవి చెక్ చేయడము, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పోలీసులు పట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. పూర్తిగా అయితే కేసు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎలా చేశారు, సీన్ రీక్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఎందుకని నువ్వు ఇంత దారుణానికి ఒడికట్టావు, ఏం చేస్తావు, అసలు ఎక్కడ పరిచయం అయింది, ఎలా తెలుసు అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. ఇది వికారాబాద్ మహిళ మర్డర్ కేసులో చిక్కుముడి విడింది. మృతురాలు చేవెళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. 4 రోజుల కిందట అనసూయ హత్య జరిగింది. అటవీ ప్రాంతంలో చీరకొంగు బిగించి మర్డర్ చేశాడు నిందితుడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అనసూయను హత్య చేసింది రామస్వామిగా గుర్తించారు. ఇతనిపై గతంలో సీరియల్ కిల్లర్గా గుర్తింపు ఉంది. బాబు అలియాస్ రామస్వామిపై గతంలో 5 కేసులు నమోదైనట్టుగా తెలిసింది. అక్రమ సంబంధాలు పెట్టుకొని 5గురిని హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇతని పూర్వ చరిత్రకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్న క్రమంలో ఈ హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. 4 రోజుల కిందట అనసూయను నమ్మించి అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లాడు. ఆమెను చీరకొంగు బిగించి మర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. గతంలో ఇతని బాధితులు ఎవరనే విషయాలపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు.